ఏమిటమ్మా ఏమైంది? వదిన గారికి గుండె నొప్పి వచ్చిందిరా నాయన. దానికి తోడు దగ్గు ఆయాసం తిరగబెట్టింది. అలాగా? మా చిన్నమావయ్య గారు అమ్మాయి పోయిందని టెలిగ్రామ్ వచ్చింది. అది చూడగానే అమ్మాయిలు అయిపోయింది. ఏ చిన్న బాధని భయాన్ని తట్టుకోలేదురా పాపం. డాక్టర్ గారు చూపించారా అమ్మా? మీ నాన్నగారు డాక్టర్ గారిని తీసుకొచ్చారు. ఇంజెక్షన్ ఇచ్చాక ఇప్పుడు కాస్త నెమ్మదించింది. అమ్మకు ఒంట్లో బాగుండకపోవడం వలన నేను కాలేజీకి రాలేదు. నోట్స్ రాసుకోవాలి, కాస్త చెప్తారా? కుటుంబ ఆదాయ వ్యయ పట్టిక అంటే ఓ కుటుంబం యొక్క రాబడిని, ఆ రాబడిని వివిధ పద్ధతుల కింద ఖర్చు పెట్టే పద్ధతికి సంబంధించిన వివరణ పట్టిక. వస్తున్నానమ్మా, ఒక్క నిమిషం. వద్దండి, నేను ఇంటికి వెళ్తాను. చెప్పండి, వివిధ పద్ధతుల కింద. ఇలాగే మా నరేష్ కూడా తన కాపురం గురించి రకరకాల బడ్జెట్లు ప్లాన్లు తయారు చేసుకుంటున్నాడు. నరేషా? మీరు ఒప్పుకుంటే తను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఏం రాశారు? వివిధ పద్ధతుల కింద ఖర్చు పెట్టే పద్ధతికి సంబంధించిన వివరణ పట్టిక. మా అమ్మ ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు. ఐ లైక్ హిమ్. అయ్యో బాబోయ్, జిడ్డు సిరి వచ్చేసిందిరా.